ఏపీలో డిఎస్సి అవకతవకల మీద నంద్యాలలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే వైఎస్ఆర్ గారి విగ్రహ విధ్వంసం అనేసి చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ అనేసి అర్థమవుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ గారి విగ్రహం ధ్వంసం ఘటన వెన్నుపోటు పాటి దుర్బుద్ధి చాలా స్పష్టంగా బయటపడింది. అబద్ధాలు చెప్తే అతికినట్టు ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వానికి అవి లేవు. వైఎస్ఆర్ గారి విగ్రహం మీద దాడి జరిగిన వెంటనే కొన్ని రాజకీయ శక్తులు ముందస్తు ప్రణాళికతోనే బురద జల్లే కార్యక్రమానికి తరలిపోయారు అనే అనుమానాలు ఆ అనుమానాలకి బలాన్ని చేకూరుస్తూ అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు కూడా తెర మీదకి రావడం జరిగింది. ఆ 2 నిమిషాల వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేసి ఒకసారి పరిశీలన చేస్తే, విగ్రహం మీద దాడి జరిగిందని తెలిసిన వెంటనే కేవలం 2 నిమిషాల వ్యవధిలోనే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాత ఫోటోలు ఎలా ప్రత్యక్షమయ్యాయి, ఇతను మెంటలోడు మానసిక రోగి అని చెప్పేసి ఏ విధంగా వీళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు. నారా లోకేష్ గారు ఏమో ఆయన ట్వీట్లో చాలా విచిత్రంగా స్పందించారు. ఏమని అన్నాడు, ఆ జమ్ములయ్య ఎవరైతే ఉన్నాడో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసింది, ఆ జమ్ములయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు అనుచరుడు అని చెప్పేసి నారా లోకేష్ గారు చెబుతూ, పోలీసుల విచారణలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు అని చెప్పేసి నారా లోకేష్ గారు ట్వీట్ ఎలా చేశారు. తర్వాత పోలీసులు ఏమని చెప్పారు, ఆ జమ్ములయ్యకు ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేదు, జమ్ములయ్యకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, ఆయన మెంటల్లీ డిజేబుల్డ్ అని చెప్పేసి పోలీస్ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకసారి పోలీస్ అధికారుల స్టేట్మెంట్ కూడా మీరందరూ ఒకసారి చూడండి, వినండి. ఈరోజు ఉదయము 31/5/2026 ఉదయం సుమారు 6:30 గంటలకి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక వ్యక్తి పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి మాకు 6:45కి 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము 6:50కి 6:50 ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యక్తిని విచారించగా అతని పేరు నంద్యాల పట్టణము బయటపేట ఏరియాకి చెందినటువంటి చాగలి జమ్ములయ్య, వయసు 45 సంవత్సరాలు, తండ్రి లేట్ నాగయ్య అని చెప్పేసి అతనికి తెలిసింది విచారణలో. అతనికి 2 కూతుర్లు 1 కొడుకు సంతానం అని చెప్పేసి ఇతను దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ నుండి మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వివిధ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. అంతేకాకుండా ఇతని కూతురు స్వాతి అని చెప్పేసి అమ్మాయి 20 ఇయర్స్, ఈ సంవత్సరం 3వ నెలలో 6వ తేదీన ఊరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి కూడా సేమ్ మానసికమైన సమస్యలతోనే అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. అది క్రైమ్ నెంబర్ 26/26 అని చెప్పేసి నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో మేమే కేసు కట్టి విచారణ చేయడం జరిగింది. విచారణలో కూడా అదే విషయం బహిర్గతమైంది. ఆ విషయంలో ఇతను ఇంకా మానసికంగా తీవ్రంగా బాధపడుతూ ఈ దినం శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్టాచ్యూని పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి తెలిసింది మాకు. ఇతని భార్య వచ్చేసి చాకలి బాలమ్మ అని చెప్పేసి మున్సిపాలిటీలో సిఆర్పిగా గత 2020 సంవత్సరం నుండి పనిచేస్తూ ఉంది. దీని వెనకాల ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఇతని యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి బాగలేకనే జరిగింది. ఇతను ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. ఇతని మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంది. ఒకవేళ ఇతను నిజంగానే మెంటలోడు మానసిక రోగి అయ్యి ఉంటే ఆయన వాచ్ చూడండి, ఆయన జేబులో ఉన్నటువంటి ఫోన్ ఒకసారి మీరు బాగా పరిశీలన చేసినట్టయితే చాలా ఖరీదైనటువంటి 5G టచ్ ఫోన్ ఎలా వాడతాడు మెంటల్లీ డిజేబుల్డ్ అయితే. ఇంత వేగంగా కంటెంట్ అదేవిధంగా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం వెనుక ఉన్నటువంటి అసలు కూటమి నేతలు ఎవరు, ఎందుకు ఇలా చేశారు, ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ కూడా ముందస్తు వ్యూహంలో భాగమేనా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా నిందితుడి రాజకీయ నేపథ్యం మీద అసత్య ప్రచారం ఎందుకు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆ జములయ్య అనే వ్యక్తి 2019 సంవత్సరం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేనే లేడు. అయినా సరే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటూ పాత ఫోటోలను 2019కి ముందువి మేబీ వాడుతూ ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద బురద చల్లడమే పనిగా పెట్టుకుంటే కొంతమంది కూటమి నాయకుల ఎజెండా వెనుక కారణాలేంటి. మెడికల్ రిపోర్ట్లో సెప్టెంబర్ 2026 ఫేక్ రిపోర్ట్ గుట్టు రట్టయిందా. అదేవిధంగా నంద్యాలలోని సంజీవని క్లినిక్లో ఈ జమ్ములయ్యకు వైద్య పరీక్షలు చేయించినట్లు చూపుతున్నటువంటి మెడికల్ రిపోర్ట్లో డేట్ 29 సెప్టెంబర్ 2026 అని ఉండడం అందరినీ కూడా విస్తుపోయేలా చేస్తుంది. ప్రస్తుతం మనం మే 2026లో ఉంటే ఇంకా రాబోయే సెప్టెంబర్ నెల డేట్ ఆ రిపోర్ట్ ఎలా వచ్చింది.
ఇక్కడ ఇంకొక అనుమానం ఏమంటే భవిష్యత్తు తేదీతో ఉన్నటువంటి ఈ మెడికల్ రిపోర్ట్ని చూస్తే ఇదంతా కూడా ముందస్తుగా ప్రిపేర్ చేసి ఉంటే ఒక పెద్ద స్క్రిప్ట్ అని స్పష్టం కావడం లేదా? సోషల్ మీడియాలో ఈ తప్పుని గమనించి వెంటనే ఆ రిపోర్ట్ని ఎందుకు డిలీట్ చేశారు? చేయవలసిన అవసరం ఏమొచ్చింది? సో ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్డ్ కాబట్టి సోషల్ మీడియాలో ఆ తప్పుని గమనించిన వెంటనే ఆ రిపోర్ట్ని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిలీట్ చేయడం జరిగింది. పోలీసుల విచారణ మీద కూడా అనేక అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్నట్లు ప్రచారంలో ఉన్నటువంటి వందనా బార్ మీద పోలీసులు ఇప్పటివరకు ఎందుకు కేసు నమోదు చేయలేదు? అసలు నిందితులు జమునయ్య యొక్క కాల్ డేటాను పోలీసులు ఎందుకు పూర్తిగా ట్రాక్ చేయడం లేదు? ఆ కాల్ డేటాకు సంబంధించి పోలీసులు ఎందుకు వాళ్ళ విచారణలో అదేవిధంగా ప్రెస్ మీట్లో చెప్పడం లేదు? అతని కాల్ హిస్టరీ తీస్తే ఈ కుట్ర వెనుక ఉన్నటువంటి అసలు సూత్రధారులు ఎవరో తెలిసిపోతుంది కదా. ఎందుకు పోలీసులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు? అదేవిధంగా విగ్రహం ధ్వంసం కావడం చాలా దురదృష్టకరం. కానీ ఆ ఘటనను ఆసరాగా చేసుకొని పాత ఫోటోలతో భవిష్యత్తు తేదీలతో ఉన్నటువంటి ఫేక్ మెడికల్ రిపోర్టులతో క్షణాల వ్యవధిలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ప్రారంభించడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందనే అనుమానాలు కూడా ఈ ప్రశ్నల ద్వారా స్పష్టమవుతుంది. ఒకసారి ఆ ఫోటోల మీద కూడా గమనించినట్టయితే ఒకవేళ ఇతను మెంటలీ డిజేబుల్డ్ అయితే అతని జేబులో ఉన్నటువంటి మొబైల్ని ఒకసారి పరిశీలన చేస్తే అంత 5G డేటా, ఆ 5G మొబైల్ వాడే విధంగా ఉందా మెంటలీ డిజేబుల్డ్ పర్సన్స్? అండ్ వాచ్ చూడండి. అంటే ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టేషన్ చేసింది, ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపింది అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పోలీసులు ఏమో స్టేట్మెంట్ ఒకటి ఇస్తారు. నారా లోకేష్ గారు పోలీసుల స్టేట్మెంట్కి ముందుగానే ఒక ట్వీట్ చేస్తాడు. వైసీపీ మీద నెపం నెడతారు. దాంట్లో మళ్ళీ కామెంట్లన్నీ కూడా వైసీపీదే తప్పు అన్నట్టు కామెంట్లు చేయించుకుంటారు. కానీ తీరా చూస్తే ఎన్నో అనుమానాలు. ఈ అనుమానాలన్నీ కూడా నివృత్తి కావాలంటే దీని మీద సీరియస్గా ఏ హైకోర్టు జడ్జి గారితోనో లేకపోతే ఇంకొక వాళ్ళతోనో ఇన్వెస్టిగేషన్ చేయించాలి తప్ప ఈ పోలీసుల ద్వారా ఇన్వెస్టిగేషన్ చేపిస్తే కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఉండదు. ఎందుకంటే దీని వెనక చాలా ఉంటుంది. సింపుల్, అతని కాల్ డేటా ఒకసారి తీసుకున్నారంటే ఎవరితో మాట్లాడు, ఏం మాట్లాడు మొత్తం డేటా వచ్చేస్తుంది. అవన్నీ వదిలేసి అతను మెంటలీ డిజేబుల్డ్ అని చెప్పేసి పాత రిపోర్టులు చూపించి మళ్ళీ వాటిని సోషల్ మీడియాలో పెట్టి మళ్ళీ వాటిని డిలీట్ చేయవలసిన అవసరం ఏమొచ్చిందో ఒకసారి కూటమి నాయకులు అదేవిధంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.